లవ్ వెల్డర్ హెల్ప్ గురించి చెప్పడానికి మనతో పాటు వి ప్రకాష్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం. చెప్పండి నేను ఒకసారి. నమస్తే అందరికి. టీవీ5 కు ముందుగా అభినందనలు. ఎందుకంటే ఒక గల్ఫ్ వాయిస్ ను కూడా మీరు వినిపిస్తున్నారు. కేవలం తెలుగు వారి విషయాలనే కాకుండా ఇక్కడున్న అన్ని దేశాలలో కూడా మనకు టీవీ5 ఒక అద్భుతంగా వారి గొంతును వినిపిస్తున్నందుకు అభినందనలు. ఇవాళ ఏంటంటే ఒక గ్యాప్ అనేది తల్లిదండ్రులతో పిల్లలకు ఏర్పడుతున్నది. ఇప్పుడు నాకు అనిపించింది పే బ్యాక్ టు ద సొసైటీ అంటాం కదా. మరి గల్ఫ్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ మొత్తం 70 లక్షల మంది తెలుగు వాళ్ళు వివిధ దేశాలలో సంపాదించిన డబ్బుతోని మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు కదా. వారికి మనం ఏమిస్తున్నాం? ఇందాకనే అంటే ఫ్లైట్స్ కానీ ఏవియేషన్ వాళ్ళకి కావచ్చు, లేకుంటే ల్యాండ్స్ కొంటున్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం గవర్నమెంట్కి వస్తున్నది. అట్లా వీళ్ళ కొనుగోలు శక్తి పెరగడానికి కూడా ఈ దేశాల నుంచి వచ్చే ఆదాయమే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి తల్లిదండ్రుల గురించి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డబ్బులు పంపితేనే కదా వాళ్ళు సెల్ ఫోన్ కొనేది, వాళ్ళు టీవీ కొనేది, వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మందులు కొనేది. కాబట్టి ఏదన్నా మళ్ళీ మనం చేయాలి. ఈ 70 లక్షల తెలుగు వాళ్ళకి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు నాకు కోవిడ్ అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. చాలా మంది చనిపోతే కూడా వాళ్ళని ఫ్యూనరల్ చేయడానికి కూడా పిల్లలు రాలేని పరిస్థితి. మొన్న గల్ఫ్ యుద్ధం అప్పుడు మళ్ళొక్కసారి నన్ను తట్టి లేపింది. అరే కోవిడ్ అప్పుడే అనుకున్నాం కదా, ఎందుకు చేయలేకపోయినాం? మళ్ళీ ఇక్కడ దుబాయ్ నుంచే నాకు చాలా ఫోన్లు వచ్చాయి. తల్లిదండ్రులు సీరియస్ ఉన్నారు, ఒక తండ్రి సీరియస్ ఉన్నాడు, బట్ ఇక్కడ పిల్లోడు ఇక్కడ ఉన్నాడు, ఈయన ఇక్కడనే ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఎంత బాధాకరం. వీళ్ళ కోసం ఏమైనా చేయలేమా అనిపించినప్పుడు ఈ లవ్ ఎల్డర్ హెల్త్ ఏంటంటే 70 లక్షల మంది తెలుగు వాళ్ళు ఎవరైతే బయటి దేశాలలో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి నేను పెద్ద కొడుకును కావాలనుకున్నాను. నాకంటూ ఒక తెలంగాణ సమాజంలో గౌరవం ఉంది. నేను అందరు రాజకీయ నాయకుల్లా కాదు, నేను అన్ని పదవులను రిజెక్ట్ చేసిన వ్యక్తిని. సర్వీస్ నేచర్ మొదటి నుంచి కూడా నాది. కాబట్టి ఏదైనా చేయాలనే తపనతో ఇది ఒకటి చేశాను. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సంస్థ. జస్ట్ 10,000 రూపాయలతోని సంవత్సరం మొత్తం వాళ్ళకి సేవలు అందిస్తుంది. 24 గంటలు డాక్టర్కి ఫోన్ చేయొచ్చు. తర్వాత కేవలం మాటలు చెప్పడమే కాదు, ఎమర్జెన్సీ హెల్త్ కిట్ ఒకటి ఇస్తున్నాం. ఇప్పుడు మధ్యరాత్రి 2 గంటలకు చెస్ట్ పెయిన్ వస్తే తల్లి పక్కన కొడుకునా ఏం చేయలేని పరిస్థితి. మేము 24 గంటలు డాక్టర్స్ని పెట్టాం, వాళ్ళ పేరోల్స్లో పెట్టాం. తర్వాత నేను అనుకునేది ఏంటంటే వీలైనంత వరకు ఎవరు హాస్పిటల్ పోకూడదు. ఎందుకంటే రోగాలను ఆపాలంటే ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. నేను స్వయంగా న్యూట్రిషనిస్ట్ని. న్యూట్రిషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రతి వారం ఈ సభ్యునికి ఎవరైనా కానీ తల్లి కానీ తండ్రి కానీ ఫోన్ వస్తుంది, నువ్వు ఏం తింటున్నావు, నీ ప్లేట్లో ఉన్న ఫోటో తీసి పంపండి, అందులో మీరు ఏం తింటున్నారు, మీ ఆరోగ్యం ఎట్లుంది. తర్వాత 127 పరీక్షలు చేస్తున్నాం కేవలం ఈ 10,000లోనే. అసలు వాళ్ళు పోతే ఆ 10,000 పరీక్షలకే సరిపోతుంది. ఇవన్నీ సౌకర్యాలను ఇచ్చేది ఎందుకు అనంటే వీళ్ళకు మేము ఏదైనా రుణం తీర్చుకుందాం. తెలంగాణ వచ్చింది, అన్ని రంగాలు డెవలప్ అవుతున్నాయి కొద్ది వెనక ముందు. కానీ ఎన్ఆర్ఐస్కి మనం ఏం చేస్తున్నాం? కేవలం 5 లక్షలు ఇచ్చి శవాలను తీసుకొచ్చుడు కాదు కదా, చాలా చేయాల్సింది ఉన్నది. కాబట్టి కేవలం ఎన్ఆర్ఐస్ కోసం పెట్టిన సంస్థే లవ్ ఎల్డర్ హెల్త్. దీన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో తెలుగు వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఒక అమెరికాలోనే ఒక 300 నగరాలు టౌన్లలో ఉన్నారు. నేను ఈ నెల రోజులు అమెరికాలో పర్యటించబోతున్నాను. నెల కాదు, దాదాపు 78 రోజులు. 78 రోజుల్లో 50 సిటీలు తిరగబోతున్నాను. అట్లనే గల్ఫ్ అంతా తిరగబోతున్నాను. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 400లకు పైన తెలుగు సంఘాలు కానీ తెలంగాణ సంఘాలు కానీ రిజిస్టర్ అయినవి ఉన్నాయి. వాళ్ళందరితోనే ఎంఓయూ చేసుకుంటున్నాం. వాళ్ళ ద్వారా వచ్చినట్టయితే అసలు వాళ్ళు ఏ రేటు అడిగితే ఆ రేటు. ఎందుకంటే మా మెయిన్ మోటో డబ్బు సంపాదించడం కాదు, సర్వీస్ ఇవ్వడం. దాన్ని ఉపయోగించుకోవాలి. మీ ద్వారా ఈ విషయాలు కొంచెం ప్రజల్లోకి చేరాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందండి సర్వీస్ ఇది? మొత్తం శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురము, విజయనగరం, బనంపురం బార్డర్ నుంచి మొదలుపెట్టి ఇటు బీదర్ దాకా జైరాబాద్ బార్డర్ వరకు ఎక్కడ నుండి మారుమూల గ్రామంలో ఉన్న ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న 24 అవర్స్లో మన ల్యాబ్ టెక్నీషియన్ పోతాడు, పోయి బ్లడ్ తీసుకుంటాడు. ఈ బ్లడ్ ద్వారా క్యాన్సర్ మార్కర్ టెస్ట్లు, కార్డియాక్ మార్కర్ టెస్ట్లు, తర్వాత టాక్సిన్స్ ఎన్ని ఉన్నాయి మన బాడీలో. ఇప్పుడు ట్రాఫిక్లో ఉంటే ఏమవుతుంది, లేట్ కానీ తర్వాత కార్బన్ మోనాక్సైడ్ కానీ రకరకాల టాక్సిన్స్ మన శరీరంలో నిండిపోతాయి. ప్లాస్టిక్ బాడీలలో నీళ్ళు తాగుతున్నాం, నానో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళిపోతాయి. మనం శ్వాస ద్వారా కూడా నానో ప్లాస్టిక్స్ వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా గట్టును పాడు చేస్తాయి, లివర్ను పాడు చేస్తాయి, లంగ్స్ను పాడు చేస్తాయి. వీటన్నిటికి కూడా పరిష్కారం ఇందులో ఉంది. ఇంకోటి వైటమిన్ టెస్ట్లు. అసలు చాలా రకాల హార్ట్ అటాక్స్కు డి విటమిన్ లోపం కారణం, బి విటమిన్ తక్కువ ఉండడం కారణం. ఇవన్నీ ఎవరు చేయరండి ఈ టెస్ట్లన్నీ. మనం పోయేదో సిబిపి, ఈఎస్ఆర్, తర్వాత లివర్ ప్రొఫైల్ ఇవి చేయించుకుంటాం.
కాబట్టి A to Z బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా 127 పారామీటర్స్ టెస్ట్ చేయడం అనేది అది ఒక్కటే వీళ్ళు ఇచ్చే సబ్స్క్రిప్షన్ సరిపోయేది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మనం ఏం తినాలి ఏం తినకూడదు ఎవరికి తెలియదండి. ఎంత తింటున్నామో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఏమీ తెలియదు. అన్ని మన పూర్వకాలంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలన్నీ పక్కకు పెట్టి జంక్ ఫుడ్ తింటున్నాం. ఈ అవేర్నెస్ కోసం కూడా ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మెంబర్స్కి అందరికి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి వారం వాళ్ళకి ఇస్తాం. తర్వాత ఫోన్ కాల్స్, తర్వాత పిల్ రిమైండర్స్. ఈ మధ్య చాలామంది మాత్రలు వేసుకోవడం మర్చిపోయి చచ్చిపోతున్నారు. హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, న్యూరో స్ట్రోక్స్ వస్తున్నాయి. వీటన్నిటికి కూడా మా దగ్గర స్టాఫ్ ఉంటారు. ఒక 10 మంది న్యూట్రిషనిస్టులు ఉంటారు మా దగ్గర. ఎండి చేసిన వాళ్ళు, జనరల్ మెడిసిన్ ఎండి చేసిన వాళ్ళు ఉంటారు మా దగ్గర పేరోల్స్లో. 24 గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు. మేము ఈ అవేర్నెస్ కూడా వాళ్ళకు కల్పిస్తున్నాం. మంచి హెల్త్ టిప్స్ బుక్స్ కూడా ఇస్తున్నాం. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ద్వారా కూడా దీన్ని తీసుకెళ్తున్నాం. ఆర్గనైజేషన్స్కు మా అప్పీల్ ఏంటంటే, ఇక్కడ 3 పెద్ద నాయకులు ఉన్నారు, వీళ్ళంతా కూడా ఆర్గనైజేషన్ లీడర్స్. వీళ్ళకి నా మనవి ఏంటంటే, మీరు ఒక ఎంఓయూ చేసుకున్నట్టయితే మీరు మాకు మీరు ఏమి ఇవ్వకండి, మీకు మేము అన్నీ ఇస్తాం. మేము ₹1 అడగం వాళ్ళను. వాళ్ళ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ మెంబర్స్ని మాకు కనెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ సౌకర్యం కావాలన్నా అవుట్ ఆఫ్ ది వేలో వాళ్ళకి ఇస్తాం మేము. కాబట్టి ఇది మాకు ఒక జీవితానికి ఒక తృప్తి అనుకుంటున్నాం. తెలంగాణ తెచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇది నాకు కనిపించిన దారి. సర్వీస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేసాం. ఇది మొత్తం అన్ని దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళకు, ఈ ఉద్యమ కాలంలో తెలంగాణ, ఆంధ్ర, ఇప్పుడు అదేం లేదు. ఈ తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక రుణం తీసుకునే అవకాశం మాకు భగవంతుడు ఇచ్చాడని మేము అనుకుంటున్నాం. దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి మీలాంటి మీడియా సంస్థల సహకారం కూడా కావాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ.